తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ యథావిధిగా పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల విధంగానే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థలకు వెళ్తున్నామని చెప్పేసి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో వివరించడం వల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర మాట్లాడడానికి బీసీ సంఘం నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నమస్కారం అన్న. మేము మొదటి నుంచి పోరాడుతున్నట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇవన్నీ ఎలక్షన్ల ఖర్చు వృధా అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం ధనం వృధా అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది మా ఉద్దేశం. మీరు కామారెడ్డి డిక్లరేషన్ చాలా స్పష్టంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వైపుగా మీరు చేయాలనే మా తాపత్రయం. మేము మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నది అదే. తమిళనాడు తరాల్లో చట్టబద్ధత ఉండడం మా కోరిక. మీరు పార్టీ పరంగా ఇస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఇవ్వచ్చు కానీ వేరే పార్టీ దానికి గ్యారెంటీ లేదు. ఈరోజు ఏ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. మేము అనేది ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఆగినారు. జనవరి నెక్స్ట్ మంత్ లో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి పార్లమెంట్ లో. మీరు అంతవరకు ఓపిక లేకుండా 2 సంవత్సరాల నుంచి ఈ రోజు కాలయాపన చేసి జీవోలు ఇస్తామని చెప్పి, డిక్లరేషన్ అని చెప్పి, గవర్నర్ దగ్గర బిల్లు అని, రాష్ట్రపతిని, జనతా మందిర్ దగ్గర దీక్షలని రకరకాలుగా ప్రయత్నాలు చేసింది కదా. ఒక 2 నెలలు ఆగితే మీరు కోర్టు నుంచి తీర్పు వచ్చేది. మీరు శీతాకాల అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర టైం తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మీరు హడావుడిగా ఈ రోజు ఏదో టైం అయిపోతుందని చెప్పి పార్టీ పరంగా ఇస్తామంటే మాత్రం దాన్ని పూర్తిగా మేము బీసీ సంఘటనలో వ్యతిరేకిస్తున్నాం. అయితే మొత్తానికి ఏదైతే కేంద్రం నుండి రావాల్సిన 3000 కోట్ల నిధులు గ్రామాలకు వచ్చేటివి పెండింగ్ లో ఉండేవి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు కూడా సహకరించడం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీన్ని ఎట్లా చూస్తారు? మీరు అడిగింది మంచిదన్న. 2 సంవత్సరాల నుంచి ఓపిక పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకొక 2 నెలలు ఓపిక పట్టాలని మేము అంటున్నాం. 2 సంవత్సరాల నుంచి లేని కేంద్ర బడ్జెట్ ఈ రోజు మీకు రిటర్న్ అవుతావా? మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి మీకు బీసీలకు న్యాయం చేయాలని కోరిక ఉంటే మాత్రం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న అమౌంట్ ఈ రోజుతో ఈ రోజు 2 నెలలు వెనక్కిపోయే పరిస్థితి అయితే ఏముండదు. కాబట్టి మేమేమంటే మీరు ఇటువంటి బీసీల పట్ల అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల పట్ల ఇంత చిత్తశుద్ధితో ముందరుకోవాలని, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించే మీరు బీసీల అభ్యున్నతి గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? దాదాపు 2.5 కోట్ల మంది బీసీల గురించి ఆలోచించకుండా ఈరోజు 3000 కోట్ల బడ్జెట్ రిటర్న్ అవుతుంది, గ్రామాలు ఇబ్బంది పడుతున్న క్యాలీలో మీరు ఎందుకు మాకు అర్థమవుతలేదు. ఇవన్నీ భవిష్యత్తులో మీరు ఎన్నికలు పెట్టినా మళ్ళీ కోర్టు పరంగా ఏమైనా లీగల్ ఇబ్బందులు వస్తే మళ్ళీ మొత్తానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము మొదటి నుంచి కోరుతున్నట్లుగా దీన్ని 9వ షెడ్యూల్ వచ్చేంత వరకు మీ పోరాటం చేయండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఇప్పుడు అదే స్పీడ్తో ఉండి ఇంకోటి మీరు అసలు మీరు కామారెడ్డికి చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. బీసీలో 42% స్థానిక సంస్థ పాటు విద్యా ఉద్యోగాలు అన్నారు. మీకు విద్యా ఉద్యోగాల అవకాశం ఏనికి మీకు 9th షెడ్యూల్ అవసరం లేదు, గవర్నర్ సంతకం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు. ఇవి మీరు చేసేవాల్సిన చేయకుండా మీరు మళ్ళీ కొత్తగా బీసీలను ఈరోజు మోసం చేయాలనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నారు. దాన్ని మేము ఈ రోజు బీసీ సంఘాల తరఫున బీసీ సమస్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం ప్రధానంగా అదే. మీ చేతిలో ఉన్నవైనా చేయండి. కనీసం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఓకే, విద్యా ఉద్యోగాలు చేయాలి. బీసీలకు బడ్జెట్ కేటాయిస్తా ఉన్నాం. ఈ రోజు వరకు బడ్జెట్ ఊసేలేదు. దాదాపు 10,000 కోట్లు సంవత్సరానికి అన్నారు. తర్వాత మేస్త్రీలకు సంబంధించి రిజర్వేషన్ అన్నారు, గౌడ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఏ దాంట్లో మీరు ఇంతవరకు బీసీలకు ఏదైనా ముందుకు తీసుకెళ్దామన్న సోయి మాత్రం లేదు. ఇంకోటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా ఇంతవరకు మీకు కరెక్ట్ ప్రియారిటీ లేదు. అంటే మీకు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ను మీరు కిందికి దించేసి మీరు అధికారంలో రావడానికి కొత్త ఎత్తుగడలు బీసీల రూపకంలో ఆ రోజు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించి బీసీలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. మేము ఈ రోజు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం ఏంటంటే మీరు ఇటువంటి బీసీలకు మీరు ఏదైతే మీ డిక్లరేషన్ కదా మీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా మేము చేయమంటున్నాం. కొత్త ఈ రోజు అడగట్లేదు. మీరు కనుక ఇదే తరహాలో కనుక ముందుకు పోతే ఖచ్చితంగా రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ ఏ ఎన్నికలు జరిగినా మాత్రం ఆ రోజు మూకుమ్మడిగా 2.5 కోట్ల ప్రజలు ఏ విధంగా అయితే అధికారంలోకి రావడానికి ముందరపడడం, రేపు అదే 2.5 కోట్ల మంది మీరు ఎలా గద్దెదించాలో కొత్త ప్రణాళికతో ముందుకెళ్తాం. సో ఏదైతే అధికార పార్టీకి సంబంధించి 42 రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తున్నాను, మిగతా పార్టీలు మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఎటువంటి కూడా బయటికి ఇన్ఫర్మేషన్ విడుదల చేయలే. వాళ్ళు కూడా ఇస్తారా? ఒకవేళ ఇవ్వకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? ఖచ్చితంగా చెప్తున్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నట్లుగా 3 ప్రధాన పార్టీలకు చిత్తశుద్ధి లేదు. నేను చిత్తశుద్ధి ఎందుకు లేదంటే కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇదే విధంగా ముందుకు పోయినప్పుడు అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు పోతే కొట్టివేయడం జరిగింది. మీకు 9th షెడ్యూల్ పెడితే తప్ప చట్టబద్ధత లేదని మాత్రం కేసీఆర్కు తెలిసి ఆయన ఉన్నదాన్ని తగ్గించిపోయాడు. మళ్ళీ అటువంటి వాళ్ళు ఈ రోజు మీరు బీసీలకు మద్దతు ఇస్తారంటే మేము ఎట్లా నమ్ముతాం? ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ రోజు దొంగ కపట ప్రేమతో ఈ రోజు వాళ్ళు
ఈ రోజు మాకు మద్దతు తెలుపుతున్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు చేయండి, మళ్ళీ ఈ రోజు కొత్తగా ఎట్లా చేస్తాం? బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చేస్తామన్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు రిజర్వేషన్ విషయంలో ఎందుకు ముందుకు వస్తలేదు? మీరు ఇక్కడ పంపించినప్పుడు ఒక అఖిలపక్షం తీసుకొచ్చి మీ వైపుకి వెళ్ళి మీరు ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు కూడా కరెక్ట్ గా ప్రియారిటీ ఇచ్చి వీళ్ళు దీన్ని చిత్తశుద్ధ పనిచేస్తే సక్సెస్ అవుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు లీగల్ గా ఎక్కడ ఇబ్బందులు ఉందనే దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేయకుండా మేము అన్ని పనులు చేసినాం, డిక్లేర్ దాన్ని ఏమంటారు డ్రాఫ్టింగ్ చేసినాం, తర్వాత మేము కులగాన చేసినాం, అన్ని చేసినాం క్లియర్ గా అని చెప్తున్నారు. కానీ వీగిపోయే విధంగా మీరు చేసి ఈ రోజు మేము అన్ని చేసినాం కానీ కేంద్రం చేయట్లేదని కేంద్రం మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఏమంటాం అంటే మీరు గతంలో మీ ఎన్డీఏ కూటమి ఈరోజు పార్లమెంట్ లో తెలంగాణలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ ఎందుకు మీరు కొట్లాడలేదు? రేపు శీతాకాల సమావేశం వస్తున్నాయి, రేపు మీరు మొన్న ఉపరాష్ట్రపతి పోటీ చేస్తే దాదాపు 300 మంది ఓట్లు వచ్చినాయి. మీరు 300 మంది ఎంపీలు ఈ రోజు పార్లమెంట్ లో ప్లే కార్డ్స్ పట్టుకొని మీరు నిరసన వ్యక్తం చేయండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగిరాదు? ఈ రోజు మీరు చేసే కార్యక్రమం ఎట్లుండాలంటే తమిళనాడు తరాలు దాదాపు 2-3 నెలలు కష్టపడండి, మీకు వెనక మద్దతు అని చెప్తున్నాం. మీరు పార్లమెంట్ స్తంభింపజేయండి, దేశ రాజధానిలో ఒక తిష్ట వేయండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి పనులు చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ మేము చేసేవారు చేసిన కేంద్రం మీద మోపి ఇంట్లో కూర్చుంటే మాత్రం సక్సెస్ అయ్యే పని కాదు. ఎందుకంటే గతంలో పంజాబ్ ప్రభుత్వం రైతుల విషయంలో చూసాం మనం, వాళ్ళు దాదాపు 1-2 నెలల నిరసన కార్యక్రమాలు చేశాం. మిమ్మల్ని కూడా చేయమంటున్నాం. ఆ విధంగా మీరు ఆ వైపుగా ఆలోచించకుండా మేము చేసే కాడ చేసినాం, మేము బిల్లులు చేసినాము, సమగ్ర కులగణన చేసినాం, గవర్నర్ పంపట్లేదు, మీకు లీగల్ ఇబ్బందులు వస్తున్నాయి అనేది మాత్రం ఇది ఓన్లీ బీసీలను మరోసారి మోసం చేయడమే తప్ప వేరే విషయం కాదు. ఇది మొత్తానికి ఏదైతే క్రామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిన విధంగా 42% బీసీల రిజర్వేషన్ తో స్థానిక సంస్థలకు వెళితే అధికార పార్టీకి ఓటమి తప్పదని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా 23% బీసీల పట్ల చిత్తశుద్ధి లేనాలని 23% ఇచ్చింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేశామని చెప్పేటికి బీసీ అధ్యక్షుని కూడా బీసీ కేటాయించడం వల్ల రాజకీయ పార్టీలకు మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.